దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సిరిమోము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీలదీస్తున్నదో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. గాజులన్నీ గల్లు అనుకుంటూ నన్ను చూసి ఘోరంగా దిగుతున్నాయో, గాలి గచ్చకేమయ్యిందో గారంగా బట్టే గగ్గోలే ఉడుతున్నదో. అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు ఉడుతున్నాయో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. నా కొంగుకేమయ్యిందో కోరికతో నాతో కొట్లాట వెడుతున్నాయో, నా సింగుకేమయ్యిందో సిరిగాలి వీస్తుంటే పైకి గర చూస్తున్నాయో. సిన్నంగా నా సేత పట్టుకుందామంటే సీదరిస్తా ఉన్నాయో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నాయో. సిరిమాము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీలదీస్తున్నదో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అంటే లైక్ ఇద్దరు మంచిగా మీ హస్బెండ్స్ కి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేస్తూ చాలా బాగా పాడారు. సో మీకు ఎప్పుడైనా మూవీస్ లో పాడాలి అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే మేము కూడా ఇప్పుడు మంగ్లీ గారు మంచిగా సాంగ్స్ పాడి ఫేమస్ అయిపోయారు కదా, అలా మీకేమన్నా పాడాలనే ఇంట్రెస్ట్ ఉందా? ఉంటది అక్క, ఎందుకు అంటే ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాము. అంటే మన సాంగ్స్ నచ్చితే తీసుకుంటారు. మనం సాంగ్స్ పాడుతూ పాడుతూ వెళ్తుంటే, ఇప్పుడు మంగ్లీ అక్క అయినా కూడా అంతే, సాంగ్స్ పాడుతూ తన వాయిస్ కానీ అందరికి నచ్చి తీసుకున్నారు. అట్లా అక్కలాగా మేము ఎదగాలని అనుకుంటున్నాం. ఈ సింగింగ్ అని కాకుండా అంటే సాంగ్ లిరిక్స్ రాయడం అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? లిరిక్స్ రాయడం అంటే, పాడడం అంటే ఒక సాంగ్ విని తొందరగా నేర్చుకుంటాం కానీ రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. అంటే ఎవరికైనా కొందరికి రెండు టాలెంట్లు ఉంటాయి, పాడగలిగే టాలెంట్ ఉంటది, రాయగలిగే టాలెంట్ ఉంటది. కాకపోతే రాయడం కొంచెం రాస్తాను, నేను కూడా మా అమ్మ కోసం ఒక సాంగ్ రాశాను. కాకపోతే రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. కానీ పాట మాత్రం ఏదైనా పాట నచ్చితే వినంగానే నేర్చుకుంటా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో సాంగ్ ఇక్కడ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అక్క. ఈ వాతావరణాన్ని చూస్తుంటే మాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఓకే, రెడీ అక్క? రెడీ, పాడండి. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాక ఎంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. సూపర్, మీరు పాడుతుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగా పాడుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, సో మీరిద్దరు ఇంత మంచి సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరిద్దరు ఫ్రెండ్సా? అంటే లైక్ ఫ్రెండ్సా, రిలేటివ్స్? సింగింగ్ లోనే ఫ్రెండ్స్ అయినాం. అయితే మేము ఒక చిన్న షో ద్వారా కలుసుకున్నాం అనమాట. నీ పదం నా పదం జానపదం, అదేనా? కాదు, మా ఊరి జానపదం. జానపదం. సరేనా?
మా ఊరి జనపదం అనే ఛానల్ ద్వారా మేము కలుసుకున్నాము. అక్కడ అలాగే సింగింగ్ కాంపిటీషన్ పెట్టాను అనమాట. సో అందులో నేను ఫస్ట్, తను సెకండ్ వచ్చింది అనమాట. అట్లా పరిచయం ఆ ఏర్పడింది. షో నుంచే ఎక్కువ పరిచయం పరిచయం అనమాట. మాకు ఎక్కడ ఏ సాంగ్స్ ఉన్నా కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి మేము చేసుకుంటాం. అంటే మాకు ఇలాంటి ఈగోస్ ఇలాంటి ఏముండే, ఎందుకంటే కొన్ని ఇది ఎట్లా ఉంటాయి అంటే తనకి చెప్తే తనకి ఎక్కువ అవకాశాలు వస్తాయేమో అన్నట్టు ఉంటది, కానీ మాకు అట్లా ఏముండదు. అందరం ముందుకెళ్ళాలి, అందరం ఒక మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. అంటే ఒక్కసారి కూడా ఏమనిపించలేదా? ఎందుకంటే మావన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఏంటంటే కలిసి చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. తనకే అవకాశం ఉన్నా నాకే అవకాశం ఉన్నా తను చెప్తుంది, తనకే అవకాశం ఉన్నా నేను చెప్తాను అనమాట. ఒకే స్టూడియోలో కూడా చాలా సాంగ్స్ వాడామన్నమాట. అట్లా. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ లో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? మీరు ఏం చేశారు దాంతో? స్టార్టింగ్ లో మాకు అసలు అంటే రెమ్యునేషన్ ఇస్తామని చెప్పారు, కాకపోతే మేము అంటే ఇంత వాళ్ళే చెప్పారు, చెప్పినంత కూడా ఇవ్వలేదు. అయినా మేమేం డిమాండ్ చేయలేదు, మాకు అవకాశం ఇచ్చిర్రు కదా అని అదే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఫస్ట్ సాంగ్ అయితే రెమ్యునేషన్ లేకుండానే పాడమన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ మనకు ఒక ఛాన్స్ కావాలి అనుకున్నారు కానీ ఇంత అంత అని ఏం డిమాండ్ చేయమక్క, అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి తీసుకుంటాం. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు మేము డిమాండ్ ఏం చేయలేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకున్నాం. పాట కోసం, కేవలం డబ్బుల కోసం పాటలు పాడము, పాట కోసం పాడతాం అనమాట. పాట కోసం పాటలు పాడతాం. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలేదు అనమాట. వాళ్ళు సరే ఈ అమ్మాయి అయితే బాగుంటది అని వాళ్ళు అనుకొని వచ్చినప్పుడు మేము వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. అంతే అద్భుతంగా వాడి ఇప్పటి వరకు ముందుకు వస్తున్నాం. డిమాండ్ అయితే చేయలేదు ఎప్పుడు. సో మీ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరు ఎక్కువగా కలిసి పాడింది బాగా హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే కలిసి పాడినవి మేము ఒక్కటే సాంగ్ పాడాము. అంటే మేము ఒకటే స్టూడియోలో వేరు వేరు సాంగ్స్ పాడినాం, కానీ ఇద్దరం కలిసి పాడింది ఒక సాంగ్ రీసెంట్ గా బతుకమ్మకు పాడాం అనమాట. బతుకమ్మ సాంగ్ పాడింది. అది పాడు, ఇప్పుడు పాడి వినిపించండి. పుడమి తల్లి ఎదల పురుడోసుకున్న పువ్వులను కొలిచేటి పండగ, మా పల్లెలో గిల్లో గౌరమ్మ కొలువుండి మమ్ములను దీవించే పండగ, మా ఆడపడుచులు ఆడే పండగ. సుక్కజాము పొద్దున పల్లెలు లేవంగా, సూర్యుడు వడువంగా పూలను ఏరంగా, సూర్యుడు వడువంగా పూలను ఏరంగా, అన్నాదమ్ములు అడవి పూలను ఏరంగా, తీరొక్క పువ్వుల్లో బతుకమ్మ మురువంగా, తీరొక్క పూలల్లో బతుకమ్మ మురువంగా, మన ఇంటి ఆడపడుచు ముస్తాబవంగా, ముత్తైదు గౌరమ్మ పూజలు జయంగా, ముత్తైదు గౌరమ్మ పూజలు జయంగా, ఏటేటా నవరాత్రులు గౌరమ్మను కొలువంగా, పల్లె ఆడపడుచులంతా పరవశముందంగా, పల్లె ఆడపడుచులంత పరవశముందంగా, రామన ఉయ్యాల దేవన ఉయ్యాల, రామన ఉయ్యాల దేవన ఉయ్యాల.